క్రితం ఇక కొందరు బరువు తగ్గిపోవాలని విపరీతంగా వ్యాయామం చేసేస్తుంటారు. దానివల్ల ఒత్తిడి పెరుగుతుంది, అలసటగాను అనిపించి క్రమంగా వ్యాయామం చేయలేని స్థితికి చేరుకుంటారు. అందుకే రోజులో గంటకు మించి వ్యాయామం చేయకూడదు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని నయాలకు చూద్దాం. సో మన ఫస్ట్ ఏంటంటే ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉన్న ఫ్రాక్ చూస్తున్నాం. మనకి ఇక్కడ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా కనిపించడం కోసం మనకి ఇక్కడ పెన్ కలంకారీ వర్క్ని యూజ్ చేశారు. సో టాప్ అండ్ బాటమ్ కూడా మనకి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. సో మధ్యలో మనకి ఇక్కడ మనకి ఏంటంటే ఒక ట్రైబల్ టైప్ ఆఫ్ డిజైన్ని మనకి పెన్ కలంకారీ డిజైన్లో డిజైన్ చేశారు. సో ఈ ఫ్రాక్ మనకి టాప్ నుంచి బాటమ్ వరకు కూడా ప్రతి దగ్గర కూడా మనకి ఈ ట్రైబల్ థీమ్లో ఉన్న ఈ డిజైన్ మనం కంటిన్యూ చేశారు. సో ఇక్కడ ఏంటంటే మనకి పెన్ కలంకారీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్ ఇవ్వడం కోసం అనేది మనకి ఈ పెన్ కలంకారీ డిజైన్ అనేది డిజైన్ చేశారు. ఈ ఫ్రాక్లో మనకి నెక్ పార్ట్కి వచ్చేసరికి మనకి ఇక్కడ కాలర్ నెక్ ఇచ్చారండి. సో మనకి స్లీవ్స్ దగ్గరికి వస్తే మనకి స్లీవ్స్ దగ్గర కూడా మనకి ఈ పెన్ కలంకారీ డిజైన్ని మనకి ఇక్కడ డిజైన్ చేశారు. ఇది మనకి ఆల్మోస్ట్ ఎల్బో స్లీవ్స్ వరకు వస్తుంది. మనకి ఈ ఫ్రాక్ బ్యాక్ పార్ట్ చూసేసరికి బ్యాక్లో కూడా మనకి కింద మన బాటమ్ పార్ట్ చూసినట్టయితే మనకి ఇక్కడ పెన్ కలంకారీ వర్క్ని ఫ్రంట్ ఏదైతే మనం డిజైన్ చూసామో అదే డిజైన్ని డిజైన్ చేశారు. ఇది మనకి బ్యాక్ పార్ట్ కొంచెం ప్లెయిన్ వస్తుంది, ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఇంత బాగా హెవీగా డిజైన్ చేశారు. సో ఇటువంటి కలెక్షన్ కనుక మీరు మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి మోక్ష్ కోచర్. సో నెక్స్ట్ ఫ్రాక్ మనం పీచ్ కలర్ కాంబినేషన్లో మనం చూస్తున్నాము. సో బాడీ పార్ట్ అలాగే బాటమ్ పార్ట్, టాప్ అండ్ బాటమ్ పార్ట్ రెండు కూడా మనకి పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ ఏంటంటే మనకి కర్దానా వర్క్ని బాడీ పార్ట్ అనేది కొంచెం ఎలివేట్ చేయడం కోసం బాగా కనిపించాలనేసి అని ఈ కర్దానా వర్క్ అనేది డిజైన్ చేశారు. సో ఫ్రంట్ పార్ట్ అనేది మనకి కాలర్ నెక్ ఇచ్చారు. సో స్లీవ్స్ విషయానికి వస్తే మనకి స్లీవ్స్ దగ్గర కూడా మనకి ఈ కర్దానా వర్క్ని ఇచ్చారు. ఇక్కడ కూడా షార్ట్ స్లీవ్స్ ఉన్నాయి. సో టూ సైడ్స్ మనకి స్లీవ్స్కి కూడా మనకి ఈ కర్దానా వర్క్ని డిజైన్ చేశారు. సో ఇది మనం చూస్తుంది ఫ్రంట్ పార్ట్. ఇక్కడ కింద మనం బాటమ్ పార్ట్కి వచ్చేసరికి చాలా గేర్ ఇచ్చారండి. ఇక్కడ కూడా మనం పైన బాడీ పార్ట్లో ఏదైతే మనం కలర్ కాంబినేషన్ చూస్తున్నామో పీచ్ కలర్, కింద కూడా మనకి అదే పీచ్ కలర్లో ఉన్నటువంటి జార్జెట్ క్లాత్ని మనకి కింద బాటమ్ పార్ట్లో ఇచ్చారు. సో ఈ ఫ్రాక్ మనం బ్యాక్ పార్ట్ చూసినట్టయితే బ్యాక్ కూడా మనకి కాలర్ నెక్ ఇవ్వడం జరిగింది. మనకి హిప్ లైన్ బాగా ఎలివేట్ అవ్వడం కోసం ఇక్కడ కూడా మనకి కర్దానా వర్క్ని డిజైన్ చేశారు. బ్యాక్ పార్ట్లో నుండి నెక్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ కూడా మనకి ఈ కర్దానా వర్క్ అనేది డిజైన్ చేశారు. మనకి ఈ ఫ్రాక్ మనకి ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఏ టైప్ ఆఫ్ పార్టీస్కి వెళ్ళాలన్నా కానీ చక్కగా సూట్ అవుతుందండి. ఈవినింగ్ పార్టీస్ కంటే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇటువంటి కలెక్షన్ కనుక మీరు మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి మోక్ష్ కోచర్. నెక్స్ట్ ఫ్రాక్ మనం బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో చూస్తున్నాము. సో మన బాడీ పార్ట్కి వచ్చేసరికి ఒక ప్రింటెడ్ టైప్లో ఉన్న ఒక క్లాత్ని డిజైన్ చేశారు మనకి నెక్ పార్ట్ దగ్గర. సో కింద మళ్ళీ మన బాడీ పార్ట్ వచ్చేసరికి ఇక్కడ బ్లాక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. సో ఈ బ్లాక్ కలర్ అనేది జార్జెట్ క్లాత్ అండి. సో మనకి చాలా కంఫర్ట్ ఉంటుంది. ఏ వింటర్ సీజన్ అయినా, లేదు అంటే ఏ సీజన్ అయినా, సమ్మర్ అవ్వచ్చు, రైనీ, ఏ టైప్ ఆఫ్ సీజన్ అయినా కానీ మనకి ఈ జార్జెట్ క్లాత్ అనేది చాలా కంఫర్ట్ ఉంటుంది. సో ఈ ఫ్రాక్లో ఉన్నటువంటి నెక్ పార్ట్కి వచ్చేసరికి మనకి ఇంకొంచెం బాగా ఎలివేట్ చేయడం కోసం మనకి ఇక్కడ థ్రెడ్ వర్క్, అలాగే రెడ్ కలర్ థ్రెడ్ని, అలాగే పూసల్ని, ఇక్కడ కూడా మనకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లైన్ కూడా స్టిచ్ చేయడం జరిగింది. సో మనకి నెక్ ఏంటంటే నెక్ షేప్ మనకి రౌండ్ నెక్ ఇచ్చారు. సో కింద మనం బాటమ్ పార్ట్ వచ్చేసరికి మనకి జార్జెట్ క్లాత్, అలాగే బ్లాక్ కలర్లో ఉన్న జార్జెట్ క్లాత్, లోపల మనకి బాగా ప్రింటెడ్లో ఉన్నటువంటి బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఈ క్లాత్ని డిజైన్ చేశారు. మనకి ఇక్కడ మధ్యలో బాగా ఎలివేట్ అవ్వడం కోసం బాగా కనిపించాలని రెడ్ కలర్ కాంబినేషన్లో ఉన్న టెంపుల్ టైప్స్ ఆఫ్ డిజైన్లో మనకి రెక్టాంగిల్ షేప్ అనొచ్చు, ఆ టైప్ ఆఫ్ డిజైన్లో ఉన్న డిజైన్ ఉన్నటువంటి రెడ్ కలర్ కాంబినేషన్లో ఉన్న క్లాత్ని డిజైన్ చేశారు. ఈ ఫ్రాక్ మొత్తం కూడా చాలా బాగుంటుంది. కింద మనకి పోచంపల్లి డిజైన్లో ఉన్నటువంటి రెడ్ కలర్ అంటే అలాగే దీని మీద ఆరెంజ్ కలర్లో ఉన్న ప్యాటర్న్ని, ప్యాచ్ వర్క్ని ఇక్కడ మనకి చూడొచ్చు. సో ఫ్రాక్ మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ఆ ప్యాచ్ వర్క్ని చూస్తున్నాము. ఈ ఫ్రాక్ మనం బ్యాక్ పార్ట్ చూసినట్టయితే బ్యాక్ మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు, హై నెక్ ఇచ్చారు. సో కింద మనకి బాటమ్ పార్ట్కి వచ్చేసరికి ఫ్రంట్ ఏదైతే మనం ప్రింటెడ్ కలర్లో ఉన్నటువంటి బ్లాక్ కలర్ క్లాత్ని చూసామో అదే క్లాత్ని ఇక్కడ మనం డిజైన్ చూడొచ్చు. సో కింద కూడా మనకి ఫ్రంట్ ఏదైతే పోచంపల్లిలో మనం డిజైన్ చూసామో రెడ్ కలర్ మీద ఆరెంజ్ కలర్ డిజైన్, సో అదే ప్యాచ్ వర్క్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డిజైన్ చేయడం జరిగింది. మనకి కావాలి అనుకుంటే స్లీవ్స్ని దీనికి అటాచ్ చేసుకోవచ్చు, ఆర్ఎస్ లేదు అంటే మనకి ఇలా కూడా మనం వేసుకుని బయటకు వెళ్ళచ్చు. మనకి ఈ ఫ్రాక్ అనేది ఎటువంటి టైప్ ఆఫ్ పార్టీస్కైనా, ఫంక్షన్స్కైనా ఈజీగా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రాక్ చూద్దాం. నెక్స్ట్ ఫ్రాక్ మనం పీచ్ కలర్ కాంబినేషన్లో ఉన్న ఫ్రాక్ చూస్తున్నామండి. బాడీ పార్ట్ మనకి బాగా కొంచెం ఎలివేట్ అవ్వడం కోసం బీడ్స్ వర్క్ని ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఆ బీడ్స్ ఏంటంటే
పింక్ కలర్ అండ్ వైట్ కలర్, బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి అంటే మనకి లీఫ్ దగ్గర, స్టెమ్ దగ్గర యూజ్ చేశారు. సో ఇక్కడ మనకి జిప్ లైన్ అనేది కనిపించడం కోసం ఇక్కడ కూడా మనకి హైలైట్ చేయడం కోసము వైట్ కలర్ బీడ్స్లో ఉన్నటువంటి బీడ్స్ని అదేంటంటే మనం ఈజీగా అది చూడడానికి ఏంటంటే ఒక ముత్యం పర్ల్ టైప్ ఎలా ఉంటుంది, పర్ల్స్ అట్లా కనిపిస్తున్నాయి అనమాట. ఈ ఫ్రాక్ మొత్తం కూడా మనకి పీచ్ కలర్ కాంబినేషన్లోనే ఇచ్చారు. సో దీనిపైన మనకి జార్జెట్ క్లాత్లో ఉన్నటువంటి ఈ కోట్ టైప్ ఆఫ్ని కూడా మనకి ఇక్కడ డిజైన్ చేశారు. ఇక్కడ ఏదైతే బాడీ పార్ట్లో ఏదైతే డిజైన్ మనకి తీసుకున్నారో అదే థీమ్ని కూడా మనకి ఈ జార్జెట్ క్లాత్లో ఉంటే ఈ కోట్లో కూడా మనం ఈ డిజైన్ చూడొచ్చు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనం చూసినట్టయితే ఫ్రంట్ ఏంటంటే మనకి నెక్ పార్ట్కి వచ్చేసరికి హై నెక్ ఇవ్వడం జరిగింది, బోట్ నెక్. ఈ ఫ్రాక్ బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి మనకి ఇందాక మనం కోట్ చూసాం కదా, అదే కోట్ ఏంటంటే బ్యాక్ కూడా మనకి ఫ్రంట్ ఏదైతే మనం వర్క్ చూసామో పింక్ కలర్ కాంబినేషన్ అలాగే బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఉన్న బీడ్స్ని యూజ్ చేశారు. సో మనకి పైనుంచి కింద వరకు కూడా మొత్తం అంతా కూడా మనకి ఎక్కడ ప్లెయిన్గా లేకుండా ప్రతి దగ్గర కూడా మనకి ఈ వర్క్ అనేది మనం చూడొచ్చు. బ్యాక్ కూడా మనకి హైనెక్ ఇచ్చారు. మన స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికి మన స్లీవ్స్ దగ్గర కూడా మనకి ఏదైతే ఇక్కడ బాడీ పార్ట్లో మనం చూసామో వర్క్ని ఈ స్లీవ్స్ దగ్గర కూడా అదే మనకి ఇచ్చారు. ఇది ఆల్మోస్ట్ మనకి ఎల్బో వరకు వస్తుంది. మనకి ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్ అనేది మనకి ఏ ఫంక్షన్స్కైనా గెట్ టుగెదర్ కావచ్చు, లేదు అంటే మనకి కిటీ పార్టీస్ జరుగుతుంటాయి ప్రతి వీక్ కూడా. సో ప్రతి వీక్ మనకు ఒక కలర్ థీమ్ అనేది మనం డిసైడ్ చేసుకుని ప్రతి వాళ్ళు కూడా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. వాటికి కూడా మనకి ఈ ఫ్రాక్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. మరి ఇటువంటి ఫ్రాక్స్ని కనుక మీరు మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి వర్క్స్ కోచర్. చూసారుగా ఫ్యాషన్లోని నయా ట్రెండ్. ఇక క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు ఆహారంలో ఒకేసారి విపరీతమైన మార్పులు చేయటం వల్ల కూడా బరువు అనుకున్నంతగా తగ్గదు. దానికి కారణం శరీరానికి సరిపడా మాంసకృతులు అందకపోవటమే. మాంసకృతులు తగినన్ని శరీరానికి అందినప్పుడు ఆకలి త్వరగా వేయదు, జీవక్రియల పనితీరు కూడా బాగుంటుంది. అంతేనా, కొవ్వు త్వరగా తగ్గి కండరాలు దృఢంగా